Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Volga video for 17 million. అన్ని క్యారెక్టర్స్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయండి. ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని ఏం లేదు, అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. నేను ఒకటే సీన్ చేశానండి, చాలా చిన్న సీన్. యా పోరా అని ఒక చిన్న సీన్ చేశాను. బట్ అది నాకు దొరకడం కూడా శివుని ఆజ్ఞ అనుకుంటాను. ఎందుకంటే ఈ మూవీలో చేయడం అనేది కూడా అదృష్టం ఉండాలి. ఇంకా న్యూజిలాండ్ లో ఆ చలికి మేము ఎంత కష్టపడ్డామో, 2 నెలలు మేము చాలా కష్టపడ్డాం ఆ మూవీలో. సో అందరూ చూసి 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ చాలా చాలా బాగుంది. పిల్లలకి ప్రతి ఒక్కరు కష్టం ఉందండి. టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కష్టం ఉంది. ఇక్కడ అన్ని రొమాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని చూడండి, చూస్తే చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ సెకండ్ హాఫ్ అండ్ ప్రభాస్ గారి ఎంట్రీ క్లైమాక్స్ తో సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది. ప్రభాస్ గారు సినిమా ఇందులో లేకపోతే సినిమా అసలు ఏం లేదనిపించింది. సో ఆయన వల్ల నేను సినిమాకి వచ్చా. అవునవును, ఆయన తప్ప ఎవరు చేయలేరు అనిపించింది. ఆయన ఫ్యాన్స్ అయితే ఇంకొకసారి వచ్చి వస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ లేకుండా తప్ప అదేం ఇబ్బంది లేదు. క్లైమాక్స్ లో ఆ కళ్ళు తీసి శివలింగానికి పెట్టే సీన్ అవి యాడ్ చేశారు. దాంతో డివోషనల్ గా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ బీజిఎం కానీ ఆ హీరోయిన్ గా చేసింది పేరు ఎవరో తెలియదు, కానీ గ్లామర్ గా బాగా చూపించారు అమ్మాయిని. ప్రభాస్ గారు క్యామియో అండ్ మంచి విష్ణు గారు యాక్టింగ్. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, సినిమా బాగుంది, బాగుంది. కన్నప్పకు రేటింగ్ ఇవ్వచ్చండి. కన్నప్ప క్యారెక్టర్ లా మంచి విష్ణు మంచి సెట్ అయ్యాడు, బాగుంది. భక్తి క్యారెక్టర్ లో బాగానే ఉంది. అసలు మోహన్ బాబు క్యారెక్టర్ కానీ, మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, అందరి క్యారెక్టర్ బాగుంది. హీరోయిన్ కూడా బాగానే యాక్టింగ్ చేసింది. ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేస్తే ఇంకోసారి చూడొచ్చు, కానీ మరి 3 గంటలు కూర్చొని వాళ్ళ ఫ్యామిలీని చూడాలి. ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. టు బి జెన్యూన్ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి, అవసరం లేదండి. మూవీ పరంగా కట్ చేయొచ్చు అవన్నీ. రొమాన్స్ ఏమైందంటే హీరోయిన్స్ విష్ణు సగమే ఉంది, కొంచెం అన్నెసరీ. ఓవరాల్ బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ కానీ ఇవన్నీ ఫుల్ చేసే ఓవరాల్ ప్రభాస్ వల్ల మొత్తం క్రౌడ్ఫుల్ అయితే అవుతుంది. యాక్టింగ్ పరంగా ఆడు విలన్ కూడా వస్తాడు వెళ్ళిపోతాడు. అలాగా లాస్ట్ కి ఏదో భక్త కన్నప్ప అని విష్ణు కళ్ళు అదే వేసేస్తాడు. ఏమి మిడ్ ఓకే అంటే అంత లేదు. ప్రభాస్ క్యారెక్టర్ బాగుంది, బట్ ప్రభాస్ క్యారెక్టర్ తప్ప ఏం లేదు సినిమాలో. 5 నిమిషాలు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. హీరోయిన్ ఎందుకు వచ్చిందో ఏందో ఎవరికి తెలియదు. ఏం ప్రాణం అమ్మా, ఏం ప్రాణం. ఆ విఎఫ్ఎక్స్ చూసావా? ఆ విఎఫ్ఎక్స్ లింగంకి ఏదో విఎఫ్ఎక్స్ కళ్ళు పెడతారు, ఏం బాగోదు అసలు. నాకు కూడా అర్థం లేదు. మోహన్ బాబుకి ఎలివేషన్ ఇస్తాడు ఎంట్రీలో, నాకు అది అసలు ఎక్కలేదు. విష్ణు గారు చాలా బాగా చేశారు, కానీ ఫస్ట్ లో మోహన్ బాబు గారు కొంచెం డల్ అయ్యారు. అంటే ఏమో అది అంటే కింద నుంచి పైకి వెళ్తేనే బాగుంటుంది, ఫస్ట్ నుంచి ఎక్కువ లెవెల్లో ఉంటే బాగోదు. లాస్ట్ లో ఉంటది భయ్య 5 నిమిషాలు మోహన్ బాబు గారి యాక్టింగ్ మామూలుగా ఉండదు. యమ దొంగలో ఎట్లయితే చూస్తాం మోహన్ బాబు గారిని, దాని 10 దీంట్లో చూస్తాం భయ్య. అందరూ చూడాల్సిందే భయ్య. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ స్టోరీ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మొత్తం క్లియరెన్స్ ఇస్తారు మనకి. సెకండ్ హాఫ్ మొత్తం ప్రభాస్ ఎంట్రీని అంటే క్లియర్ గా ఓన్లీ ప్రభాస్ అన్నట్టు పెట్టారు. మోహన్ లాల్ గారిని ఆయన జీనియస్ యాక్టర్, ఆయనకి ఎంట్రీ అన్నట్టు సపరేట్ అక్కర్లా. ఆయన ప్రెసెన్స్ ఒక మ్యాజిక్ తెచ్చింది. ప్రభాస్ లిటరల్ గా చెప్పాలంటే అందరికి బీజిఎం వచ్చింది, ఓన్లీ ప్రభాస్ కి బీజిఎంఏ అక్కర్లా. బీజిఎంఏ లేదు, బీజిఎం అసలు వినబడలా మాకు. మొత్తం హాల్లో అరుపులే వినబడ్డాయి. కన్నప్పకి వస్తే స్టార్టింగ్ లో కొంగో చేశారు. సో మొత్తం కొంగో స్టోరీ మొత్తం లేపేశాడు. అండ్ మెయిన్ చెప్పుకోవాల్సిందంటే ప్రభాస్ ఎంట్రన్స్ గురించి. ఏదైతే తన 26 మినిట్స్ సీక్వెన్స్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అది కాకుండా మిగతా ఏదైతే స్టోరీ ఉందో మొత్తం కంపు చేశాడు. హిస్టరీ అని చెప్పి హిస్టరీలా తీయకుండా ఈయనేదో మరి సినిమాటిక్ బట్టి ఎక్కువ యాడ్ చేసి మొత్తం నాశనం చేశాడు అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా మీరు ఏ పురాణాలు చదువుకున్నా లేదంటే ఏ బుక్స్ చదువుకున్నా సరే కన్నప్ప ఎక్కడ కూడా 2 కాళ్ళు ఇవ్వడు. ఓన్లీ ఒక కన్ను ఇచ్చి ఇంకో కన్ను తీయబోతుంటే శివుడు చాపుతాడు. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళు సినిమాటిక్ బట్టి మరీ ఎక్కువ ఆడేసి 2 కాళ్ళు ఇచ్చేసి మరీ అది నాశనం చేశారు. ఇన్ కేస్ మీరు అక్కడ వాళ్ళైతే సినిమా కంప్లీట్ గా నచ్చదు, ఎందుకంటే లాస్ట్ 1 అవర్ వరకే భక్తి కన్నప్ప చూపించారు. అంత ముందు మొత్తం ఏదో ఒక సోది పెట్టి డాక్ చేసి అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక మంచి సినిమాకి వచ్చే ఫీల్ అయితే ఎక్కడ రాలేదు. అండ్ సాంగ్స్ లో కూడా చాలా మంది వాకౌట్ చేస్తున్నారు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు మదర్ సీన్ పెట్టుకుంటే ఒక డైలాగ్ చెప్తారు, ఒక సీన్ బాగుంది.
అండ్ సెకండ్ హాఫ్ లో ఫాదర్ చనిపోయిన ఒక సీన్ బాగుంది. బట్ ఆ సీన్స్ వచ్చేసరికి ఏంటంటే అప్పుడు ఆడియన్స్ చాలా అలసిపోయి ఉంటారు, అది ఎందుకు వచ్చామన్న ఫీల్ ఆ సీన్ దాని వల్ల వస్తాయి. సో అంత ఇంపాక్ట్ అనిపించలేకపోయింది ఆ సినిమా అయితే. లుక్స్ వరకు కొంచెం కంప్లైంట్స్ ఉన్నా సరే తన మిగతా యాక్టింగ్ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ చేశాడు. తను వచ్చినప్పటి నుంచి బండిగా వెళ్తున్న ఫ్లోకి వెళ్తున్న బండి అయితే జియన్ లేచింది, దాని వరకు అయితే 100% న్యాయం చేశాడు. అది కాకుండా ఆ 26 minutes చేస్తే రిమైనింగ్ 2 hours 40 minutes మొత్తం నష్టపెట్టాడు అంతే. మేబీ శివుడు ఇచ్చుంటే బాగుంది అనిపించింది, అట్లీస్ట్ 1-2 ట్రాన్సిషన్ షాట్స్ పడినా బాగుంది అనిపించింది. బట్ అది కొంచెం మిస్ అయ్యాం, ఆ హై కూడా ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. కనబడింది ఒక పరమశివుడు అనేది ఒక నీచులు నికృష్టులు చేసే కామెంట్లకే పంపిస్తాడంట దేవుడు. ఎట్లా వస్తాడంటే ధర్మం నశించే టైంలో ఒక రూపంలా కిందికి వచ్చి ధర్మాన్ని నిలబెడతాడు అంటారు చూడు, అది మంచు విష్ణన్ అని ఒక ప్రభాస్ అన్నని పంపించి తయారు చేసిండని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. హిందూ ధర్మం అంటే ఏందో ఈ మూవీని చూస్తే తెలుస్తుంది బిడ్డ. ప్రతి ఒక్కరికి చెప్తుండా దేవుడు లేడు లేడు అనే కొడుకు లేడు, వచ్చి చూడు రాబాయ్ దేవుడు ఉన్నది లేని చెప్తున్నా. ప్రభాస్ అన్న యాక్టింగ్ ముఖ్యంగా చెప్తున్నా, ప్రభాస్ అన్న యాక్టింగ్ ఈ మూవీకి ఎట్లా అనిపించింది అంటే ఒక శివుడే వచ్చి ఈ మూవీకి సపోర్ట్ గా నిలబడ్డాడు అనిపించింది. మంచు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో మంచి పని చేసిండ్రంటే కారణం విద్యా సంస్థలు పిల్లలకు స్కూల్లో చెప్పడం కాదు, ఈ మూవీ తీసి హిందుత్వం గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం అని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ధర్మం కోసం చూడాలి, ధర్మం అనేది ఈ రోజులలో నశించిపోతుంది, ధర్మం కోసమే ఈ రోజు ఈ మూవీని చూడాలని నేను చెప్తున్నా. నేను ఈ 1 year ప్రభాస్ ని థియేటర్స్ లో చాలా మిస్ చేశాను. ఎన్ని రీ రిలీజెస్ అయినా వెళ్ళాను, ఈ 1 year థియేటర్ లో మిస్ చేశాను. ఆ కట్అవుట్ కి నేను ఇంకా చెప్పదలుచుకుంది ఏం లేదు. ఆయన ఆ గెటప్ కానీ ఇవాళ రుద్ర గెటప్ లో ఆ కట్అవుట్ కి నేను ఇంకేం చెప్పదలుచుకోలేను. సూపర్ అంటే చాలా సూట్ అయిందండి, చాలా సూట్ అయింది. మనం ఇప్పటి వరకు ముందు కూడా శివుడికి ప్రభాస్ కి ఒక మంచి కనెక్షన్ చూసాం, బాహుబలిలో గానీ పౌర్ణమిలో గానీ శివుడికి ప్రభాస్ కి మంచి కనెక్షన్ చూసాం. ఈ రోజు ఆ కనెక్షన్ ని ఇంకా బలపరుచుకున్నాడు ప్రభాస్ అందరి గుండెల్లో. ఐ థింక్ హీస్ డెలివర్డ్ కంప్లీట్ రోల్, కంప్లీట్ యాక్షన్, కంప్లీట్ రోల్. కంపాటబుల్ యాక్టర్, కంపాటబుల్ యాక్టర్, ప్రతి రోల్ కి సెట్ అవుతాడు. వర్సటైల్ అండి, వర్సటైల్ యాక్టర్, ఏ రోల్ ఇచ్చినా సూపర్ గా చేస్తున్నాడు. నెక్స్ట్ మనం స్పిరిట్ లో ఒక బ్యాడ్ ఆస్ రోల్ లో చూడబోతున్నాం, రాజాసాబ్ లో మంచి లవర్ బాయ్ రోల్ లో చూడబోతున్నాం. ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు ప్రభాస్ అనుకుంటున్నాను. I just love you darling and Manchu Vishnu, you've done great. ప్రభాస్ హైలైటా మంచు విష్ణు గారి హైలైటా? See honestly చెప్పాలంటే I wouldn't compare both of them, both are unique in their own ways. అంటే ఇప్పుడు ప్రెజుడిస్ తో కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది అలా చెప్తారు, నేను ఉన్నట్టు చెప్తాను. మంచు విష్ణు చేసిన యాక్టింగ్ ఇరగదీశాడు, కానీ ప్రభాస్ వచ్చినందుకే ఆయన యాక్టింగ్ కంప్లీట్ అయింది. అది నేను ఒకటైతే కన్ఫర్మ్ గా ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందండి, ఆనెస్ట్లీ లాగ్ ఉంది. అంటే స్టోరీ ముందుకెళ్ళదు, సెకండ్ హాఫ్ లో మాత్రమే స్టోరీ ముందుకెళ్ళుద్ది. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది, ఇంకేం లేదు. దట్స్ ఆల్ అబౌట్ కన్నప్ప. అండ్ ఐ థింక్ all the fans must come forward, take a look at this movie, you should enjoy this movie. ఫస్ట్ హాఫ్ లాగ్ అయినా పర్లేదు, వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీస్ తో రండి, ఎవరైనా షో భక్తులు ఉంటే రండి, ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే విచ్చలవిడిగా వచ్చేయండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మిస్ చేయకండి, లాగ్ ఉంటుంది కానీ మిస్ చేయకండి, బాగుంది. అంటే మన తర్వాత తరాలకి శ్రీకాళహస్తి చరిత్ర గురించి తెలపడానికి ఈ మూవీ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. Volga Videos, కంగ్రాచులేషన్ 17 million. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best to Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.